హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇంతకీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారు కదా? ఏం లేదండి, డ్రై ఫ్రూట్ పల్లి కజ్జికాయలు అనమాట. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొట్టు తీసుకొని చెరుక్కోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి బాదం వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి అన్ని ఏజ్ల వారు తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గోడంబి కూడా వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం గోధుమ పిండి కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకొని నేను వైట్ గోధుమ పిండి వాడుతున్నాను. వైట్ గోధుమ పిండి వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. నిజంగా చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే అదిరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయని కామెంట్ పెట్టండి. ఈ పిండి అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఇప్పుడు మనం ఇలా మెత్తగా ఉండాలి. స్టఫింగ్ కోసం మనం పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బాదం కాజుల్ని వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి ఇలాచీ కూడా యాడ్ చేయాలి. ఒక 4-5 వేసుకోండి సరిపోతుంది, అంటే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు స్టఫింగ్ కోసం ఈ పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా ఉత్తది కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పౌడర్ అంతా కూడా. ఇప్పుడు మనం కజ్జికాయల కోసం పూరీలు తిక్కుకోవాలి. అంతలోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కజ్జికాయలు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు తడిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలు రుద్దుకోవాలి. ఈవినింగ్ స్నాక్కి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి, ఏవైనా అడుగుతూ ఉంటారు. సో మీరు ఇలా చేసి పెట్టారనుకోండి 1 మంత్ వరకు కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. బట్ ఫ్రెష్గా తింటేనే ఏవైనా టేస్ట్ ఉంటాయండి, ఎక్కువ రోజులు ఉంటే బాగోవు. కాబట్టి తక్కువగా కావాలనుకుంటే పొడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మిక్సీ పెట్టుకొని. ఇప్పుడు ఇలా పూరీలు తిక్కుకొని ఈ పౌడర్ వేసి ఫిల్ చేసేసుకోవాలి. ఇలా కజ్జికాయలు ఒత్తుకోవాలి. ఎడ్జెస్కి నేను వాటర్ అప్లై చేశాను. మీరు వాటర్ వద్దనుకుంటే గోధుమ పిండిలోనే కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ రెడీ చేసుకొని కూడా అంటించుకోవచ్చు. వాటర్తోనే స్టిక్ అయిపోతాయండి, నో ప్రాబ్లం. ఇలా కజ్జికాయలన్నీ ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో నెమ్మదిగా ఈ కజ్జికాయలు అనేవి వేసుకోవాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఆయిల్ చిట్లే ఛాన్స్ ఉంటుంది కదా వేసేటప్పుడు. సో అందుకని ఇలా కజ్జికాయలన్నీ వేసేసి 2 సైడ్స్ ఎర్రగా వేయించుకోవాలి. ఫెస్టివల్స్కి ఏదైనా ఫంక్షన్స్కి లేదా డైలీ ఈవినింగ్ స్నాక్కి
చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా కజ్జికాయలు చేసేసాను నేను. వీడియో కోసం కొన్ని అయితే చేశానన్నమాట. ఎలా ఉన్నాయండి కజ్జికాయలు? చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా అందరూ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. నిజంగా చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.